గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టులో జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు నిరాకరించింది ఈ సుప్రీంకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలియజేసింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు నిరాకరించింది సుప్రీం ధర్మాసనం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలియజేసింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు నిరాకరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి స్పష్టం చేసింది. వాస్తవానికి మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స్ ప్రారంభం కాబోతుంది పరీక్ష. ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులందరూ కూడా పరీక్షా సెంటర్లకు చేరుకున్నారు. సో ఈ సమయంలో ఎలా జోక్యం చేసుకుంటాము, పైగా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షను ఎలా వాయిదా వేస్తామనే విషయం పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సమయంలో కపిల్ సిబాల్, ఎవరైతే పిటిషనర్ల తరపున వాదనలు వినిపించినటువంటి కపిల్ సిబాల్, ఏదైతే 14 ఏళ్ల తర్వాత ఈ గ్రూప్ 1 పరీక్షలు జరుగుతున్నాయి, సో ఖచ్చితంగా కొంత ఆలస్యమైనా సరే పూర్తిగా ఏదైతే రిజర్వేషన్కి సంబంధించినటువంటి రూల్స్ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ప్రత్యేకంగా నవంబర్ 20వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక హైకోర్టు దీనికి సంబంధించినటువంటి ఇతర విచారణలు అనేది చూసుకుంటుంది. సో ఖచ్చితంగా ఈ సమయంలో పరీక్ష ఏదైతే ఉందో 2 గంటలకు జరిగేటటువంటి పరీక్ష విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష యథాతథంగా కొనసాగుతుంది. అంతేకాదు ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ విషయంలో జోక్యం కూడా చేసుకోలేము, ఇప్పుడు సరైనటువంటి అంశం కూడా కాదని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇక గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మెయిన్స్ యథాతథంగా కొనసాగనున్నాయి. అక్షయ, రాజు, అసలు ఈ వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయిందంటారు? ఎందుకు వాయిదాకు కొంతమంది పట్టుబట్టారు? ఏం చెప్తారు? ఎస్ అక్షయ, ఒక రకంగా చూస్తే అంటే ఏదైతే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రిలిమ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే మొదట హాజరయ్యారో వాళ్ళు ఫర్దర్గా మెయిన్స్కు వెళ్ళేటటువంటి క్రమంలో ఖచ్చితంగా
వాళ్ళకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత గందరగోళం అనేది ఏర్పడింది. సో ఇక్కడ గతంలో జీవో 55 ప్రకారం ఇది కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం జీవో 29 ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. సో ఈ విషయంలో కొంత రిజర్వేషన్లకు సంబంధించి ఓపెన్ కేటగిరీ కావచ్చు, ఆ తర్వాత రిజర్వేషన్లలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కొంత గందరగోళం నెలకొంది. సో రిజర్వ్లో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడున్నటువంటి జీవో 29 అనేది ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాదు తమ రిజర్వేషన్లను కోల్పోతున్నామన్న విషయాన్ని స్పష్టం చేస్తూ కొంత ఆందోళన చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, వారం రోజులుగా అటు అశోక్ నగర్ నుంచి సెక్రటరియట్ వరకు కొనసాగుతున్నటువంటి ఆందోళనలు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జీవో 29ని రద్దు చేస్తూ ఇప్పుడు నిర్వహించాల్సినటువంటి పరీక్షలను వాయిదా వేయాలంటూ మొదట హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. సో దాంతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. గత శుక్రవారం ఈరోజు విచారణకు లిస్టు కూడా అయింది. అయితే విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా పరీక్ష హాలుకు చేరుకున్నారు. ఎందుకంటే సరిగ్గా 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. సో గ్రూప్ 1 పరీక్షలంటే ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ముందే రీచ్ అవ్వాలి. పైగా దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే వాళ్ళను చెక్ చేస్తారో ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళాలి, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ ప్రకారం వాళ్ళ ఎక్కడ సీట్ ఉంటుంది ఏంటి అనేది ముందే వాళ్ళు హాల్లోకి వెళ్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్థులందరూ కూడా మరింత గందరగోళానికి గురవుతారు. కాబట్టి సో దీంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, రాజు, అసలు ఎగ్జామ్ ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలి అంటారు? ఎస్, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. సో దానికి అనుగుణంగానే ఎవరైతే ఈ ప్రిలిమ్స్ మొదట పరీక్షలు రాశారో వాళ్ళందరూ అందులో ఉత్తీర్ణులు అయినటువంటి వాళ్ళు, తర్వాత ఈ రిజర్వేషన్ కేటగిరీస్తో ఎవరైతే అపియర్ కావాల్సి ఉంటుందో, వాస్తవానికి ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు మొత్తం కూడా 563 పోస్టులు ఉన్నాయి. దానికోసం దాదాపు 33,000 మంది పైగా ఇప్పుడు అభ్యర్థులు ఈరోజు మెయిన్స్ రాయబోతున్నారు. సో అభ్యర్థులందరూ కూడా ఒకవైపు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సో ఎవరైతే కొంత ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పరీక్షలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మెయిన్స్కు వాళ్ళకు అర్హత దక్కకపోవడం వల్లే వాళ్ళందరూ కూడా బయట ఉన్నారనేది విషయాన్ని కూడా కొంత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మెయిన్స్ రాయాల్సినటువంటి ఎవరైతే మొత్తం 33,000 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాజు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. అయితే 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా పరీక్షా కేంద్రాలకి చేరుకున్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలియజేసింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు నిరాకరించింది సుప్రీం ధర్మాసనం.